కవిత కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఏమన్నారో చూద్దాం. అదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు. ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసిండుంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. ఆమె ఆల్రెడీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తగాదాల వల్ల ఆల్రెడీ ఆయన తండ్రి సాక్షాత్తు కె చంద్రశేఖర్ రావే ఆమెను సస్పెండ్ చేసిండు. ఇప్పుడు ఆమె ఆలోచన ఏంటంటే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నా, పార్టీకి రాజీనామా చెయ్యి, ఎవడొద్దన్నాడు, అది మీ ఇంటి పంచాయతీ. కానీ హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే ఫ్లైట్లో పోయిండ్రంటే అసలు ఎవడన్నా నమ్ముతాడా? కావాలని వాళ్ళ ఇంటి తగాదను మా కాంగ్రెస్ మీద, మా ముఖ్యమంత్రి మీద ఇలాంటి భాష మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. కవిత గారి ఎపిసోడ్ అంతా కుటుంబ వ్యవహారం కింద నేను చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ లేదు, అటు సంతోషరావు వాళ్ళ వెనుక కూడా మా రేవంత్ రెడ్డి గారు లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబంలో అవినీతి అక్రమాల సంపదను సంబంధించినటువంటి పంపక